వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఈ క్యాప్సికము కూర, ముద్ద కూర సోగిలాగా చేయడం ఎలాగో, వంకాయ మనం ఎలాగైతే చేసుకుంటామో నేను ఇది క్యాప్సికమ్ని ఇలా తరుక్కున్నాను, మధ్యలో రెండు. కానీ ఇవన్నది అట్లనే ఉంచుతున్నా. ఇందులో ఉన్న విత్తనాలు ఇవి మిరపకాయవి, ఇవి తీయట్లేదు ఎందుకంటే కారం ఉండయి కాబట్టి. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి అవసరమో నేను మీకు చూపిస్తాను. టమాటాలు 3 తీసుకున్నాను. ఇవి తరుక్కొని మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఇప్పుడు ఈ నువ్వుల పొడి, తర్వాత పల్లీల పొడి, పుట్నాల పొడి, పసుపు, అల్లం, కల్లెమాకు, కొత్తిమీర, బాదాము, తర్వాత ఇది సఫోలా బటర్ ఉంది కదా, ఇది దానిపైన రాస్తాను. తర్వాత పుదీనా పొడి, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము టమాటా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఈ బాదాములు కూడా మిక్సీ చేసుకుందాము. బాదాము తర్వాత కొత్తిమీర, కల్లెమాకు కలిపి మిక్సీ పట్టేస్తాను. పట్టేసినాక టమాటా కూడా, ఈ టమాటా మిక్సీ పడతాను. ఈ టమాటా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఉన్న పొడులన్నీ ఈ టమాటా దాంట్లో కలిపేసి దానికి పెడతాను. ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి కారము, ఉప్పు వేసుకోండి. నేను 2.5 స్పూన్లు అది ఇది వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. పీనట్ బటర్ క్యాప్సికమ్కి రాస్తున్నాం. ఇలా రాసుకోవాలి, 4 దిక్కుల రాసుకున్నాక ఇప్పుడు నేను మిక్సీ పట్టినవి అవి చూపెడతా. ఇలా టమాటా రసంని చేసుకున్నాను. ఈ టమాటాలు ఇష్టం లేని వాళ్ళు కాలుస్తే చింతపండు నానబెట్టుకోవచ్చు. కొద్దిగా పులుపు కావాలనుకుంటే, పులుపు వద్దు అనుకుంటే ఉల్లిగడ్డ, వెల్లిగడ్డ మిక్సీ చేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న పొడులు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ పొడిలలో కొద్దిగా నీళ్లు కలిపి కూడా అందులో వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మనము పట్టుకున్న బాదాము, కల్లెమాకు, కొత్తిమీర, మళ్ళా నువ్వుల పొడి ఇవి ఇందులో ఉన్నాయి. ఇందులో వేసేస్తున్నాను టమాటా రసంలో. తర్వాత పల్లీల పొడి, తర్వాత పుట్నాల పొడి, అల్లము, తర్వాత పుదీనా పొడి. ఇందులో పసుపు కూడా ఇందులోనే వేసేసుకుందాము. మనకు ఉప్పు, కారము కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కాబట్టి మనము కూర అందులో వేసినప్పుడు పైనుండి కొద్దిగా ఉప్పు, కారము వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మనం క్యాప్సికంలో నింపుదాము. నేను ఈ విధంగా నింపుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాను. ఇందులో ఆవాలు, తర్వాత ఇంగువ వేస్తాను. మిగిలింది ఉంటుంది కదా, ఇది కొద్దిగా పల్చగా చేసుకొని మనము కూర అయిన తర్వాత పైనుంచి వేసేయాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము పెద్దగా చేసుకొని కొద్దిగా చిన్న మీడియం సైజులో పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము. అయితే ఆవిరికి క్యాప్సికమ్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది. ఇలా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఇప్పుడు క్యాప్సికము ఉడికిపోయింది. ఇందులో మనము ఇలా కొద్దిగా పల్చగా చేసుకున్నాము, ఇది అందులో వేసేద్దాము. వేసేసుకొని ఇంకా ఉంది కదా నీళ్ళతోటి మంచిగా తొలిచేసి
ఇందులో వేసుకుంటున్నాక దించే ముందు మీకు చూపిస్తాను. ఈ విధంగా అవుతుంది, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బాబు తింటున్నాడు, చాలా బాగుందని చెప్పాడు. మీరు కూడా ట్రై చేసుకొని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.